హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రితృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను ప్రతి ఇల్లాలకి వంటింట్లో ఎంతగానో ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇవి మీకు చాలా యూజ్ అవుతాయి. మార్నింగ్ ఎంతో హడావుడిగా లంచ్ బాక్సులు ప్యాక్ చేయడానికి, ఇంటిని మేనేజ్ చేయడానికి మనం పడే కష్టం మామూలు కష్టం కాదు. ఇలా మీరు చిన్న చిన్న చిట్కాలు కనుక యూస్ చేశారంటే వంటింట్లో మీ పని చాలా ఈజీ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి చిట్కాలు ఏంటో చూసేద్దాం. ముందుగా మనకి ఏ పని చేయాలన్నా, ఏ వంట చేయాలన్నా కంపల్సరీ కావాల్సింది పచ్చిమిర్చే కదా. ఇవి మీరు మార్కెట్ నుంచి తెచ్చుకోగానే కొంతమంది మిగతా కూరగాయలలాగానే కవర్లో వేసి అలానే వదిలేస్తారు. పచ్చిమిర్చికి ఇలా తొడిమలు ఉంటే త్వరగా కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. అలా కాకుండా మనం చక్కగా ఒక బాక్స్ తీసుకొని అందులో కింద టిష్యూ పేపర్ వేసేసుకొని ఇలా తొడిమలు అయితే ఒలిచేసి చక్కగా పెట్టేసుకోవచ్చు. మీరు కవర్లో పెడితే ఏంటంటే మాయిశ్చర్ వచ్చేసి పాడైపోద్ది. అలా మాయిశ్చర్ రాకుండా ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు ఉండాలంటే ఇలా పెట్టేసుకుంటే మీరు 15-20 డేస్ అయినా సరే ఈ పచ్చిమిర్చి చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి పల్లీలు. అందరి సౌత్ ఇండియన్స్లో మన ఇంట్లో ఫస్ట్ ఇడ్లీ, దోశ, వడ, పొంగల్ దాంతో స్టార్ట్ అవుద్ది కదా. దేనికైనా పల్లి చట్నీ కంపల్సరీ. సో అంత బిజీ మార్నింగ్స్తో డైలీ పల్లీలు ఫ్రై చేసుకోవడం, చట్నీ చేయడం అంటే అందరికీ 4 బర్నర్ స్టవ్స్ ఉండవు. 4 బర్నర్ స్టవ్ ఉన్నా సరే ఒక్కొక్కసారి బర్నర్ ఖాళీగా దొరకదు. కాబట్టి మీరు ఇలానే సండే రోజు వారానికి సరిపడా పల్లీలు చక్కగా ఇలా ఫ్రై చేసేసుకొని, మీకు అలా గ్రైండ్ చేసేసుకునే అలవాటు ఉంటే అలా, లేకపోతే చక్కగా పొట్టు తీసేసుకొని ఇలా ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నారంటే ఏ రోజుకి ఆ రోజు చట్నీ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లిపాయలు అండి. వెల్లుల్లిపాయ పొట్టు తీయడం అంటే ఒకటి వేలు నొప్పి, రెండో హడావుళ్ళు ఎక్కడ గుచ్చుకుపోతుందో ఎలా అవుతుందో తెలియదు. నైఫ్తో తీద్దామంటే టక్కుమని నైఫ్ కనపడదు. అలా కాకుండా ఇవన్నీ నేను మీకు ముందుగా చేసుకునే టిప్స్ చెప్తున్నాను. ముందుగా మీరు ఇలా రెడీ చేసి కనుక పెట్టేసుకున్నారంటే పొద్దున్నే కుకింగ్ చాలా ఈజీ అవుతుంది. ఇలా ఇప్పుడు చూడండి, ఇలా కొన్ని నేను 3 వెల్లుల్లిపాయలు అయితే ఒలిచేసి ఇలా ఒక గ్లాస్ జార్లో వేసేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. వీటిని మీరు చట్నీలో వేసుకోవచ్చు. పప్పు తాలింపు వేసేప్పుడు టక్మన్ 2 తీసుకొని అలా దంచేసుకొని వేసేసుకోవచ్చు. సో చాలా ఈజీ. కొంతమంది పొట్టుతో యూస్ చేసేస్తూ ఉంటారు, అలా యూస్ చేయకండి. కంపల్సరీ పొట్టు తీసే యూస్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలని. ఇంకా మనం ఏ కూర వండినా, రసం పెట్టినా, సాంబార్ పెట్టినా పోపు దినుసులు కంపల్సరీ కదా. పోపులు పెట్టి ఇలా ఖాళీగా ఉందనుకోండి, కాళ్ళు చేయడదు. ఎందుకంటే ఈ పోపు దినుసులన్నీ రకరకాల డబ్బాల్లో ఉంటాయి కాబట్టి అవన్నీ తీసివేయడం చాలా కష్టం. కాబట్టి ఈ పని కూడా మీరు వారానికి ఒకసారి చక్కగా చూసేసుకొని ఇలా అన్నీ ఉండాల్సినవి మనకి కంపల్సరీ పోపు దినుసుల్లో ఏముంటాయో తెలుసు కదా. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, మెంతులు ఇవన్నీ అయితే వేసి పెట్టేసుకోండి. ఈ నార్త్ ఇండియాలో పోపులు పెట్టి చాలా వెరైటీగా ఉంటుందండి. అందులో పప్పు, ఉప్పు, కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి అలాంటివి ఉంటాయి. వాళ్ళు ఇలా పప్పులు వాడరు కాబట్టి. బట్ మన పోపులు పెట్టి ఎప్పుడు నిండుగా ఉండాలి. సెంటిమెంటల్గా కూడా ఇది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మన పోపులు పెట్టి ఎప్పుడు ఖాళీ అవ్వకూడదని. సో చూసుకొని ఎప్పటికప్పుడు వీక్ సరిపడా రీఫిల్ చేసుకొని పెట్టేసుకోండి. ఒక బౌల్ ఖాళీ ఉంది చూసారా, అది ఎండుమిరపకాయలు. ఇవి కూడా కంపల్సరీ కదా. ఎండుమిర్చిని కూడా చాలా దుమ్ము ఉంటుంది దాని మీద, మీరు క్లీన్ చేయకుండా యూస్ చేయొద్దు. దీన్ని చక్కగా ఒక నాప్కిన్ అయితే తీసుకొని నేను క్లీన్ చేసేసాను టిష్యూ పేపర్తో చేసి. చక్కగా ఇలా రెండు సగానికి బ్రేక్ చేసేసి అందులో రెడీగా పెట్టేసుకుంటే కొన్ని రోజుల వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మళ్ళీ అయిపోగానే రీఫిల్ చేసేసుకోవచ్చు. ఇక మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి చపాతీ పిండి కలుపుతూ ఉంటాం. ఎంత జాగ్రత్తగా కలిపినా సరే ఒక్కొక్కసారి ఇలా మిగిలిపోతూ ఉంటుంది కదా. అది అలా స్టోర్ చేసి పెట్టేసామంటే బ్లాక్గా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమంది గీ అప్లై చేసి పెడితే బాగానే ఉంటుంది అంటారు కానీ, బట్ ఒరిజినల్ ఆట నేను ట్రై చేసి చూశాను, బ్లాక్ అయిపోతుంది. ఇలా మీరు కనుక మన కిచెన్లో క్లింగ్ ర్యాప్ ఎలానే అవైలబుల్ ఉంటుంది కదా, మనం ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ స్టోర్ చేసుకోవడానికి యూస్ చేస్తాం, కట్ చేసిన ఫ్రూట్స్. దాన్ని అయితే ఇలా చక్కగా ఆటాకి ర్యాప్ చేసేసి ఒక గ్లాస్ జార్లో, స్టీల్ జార్ ఏదైనా పర్లేదు, మీకు నచ్చిన దానిలో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చపాతీ పిండి నల్లగా అవ్వకుండా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన గ్యాస్ బర్నర్స్. కొన్నప్పుడు బంగారంలా ఎంత బాగుంటాయో మనం వాడే కొద్దీ అలా నల్లగా మట్టి ముంతల్లా తయారై కూర్చుంటాయి. వాటి క్లీనింగ్ టిప్ మీకైతే షేర్ చేస్తాను. ముందుగా మీరు ఈ పని ముందు రోజు నైట్ చేయాలి. ఇదేంటో తెలుసా? వెనిగర్, సింథటిక్ వెనిగర్ అంటారు కదా, అది. దాన్నైతే బర్నర్ మునిగే వరకు వేసుకోండి. ఇది బేకింగ్ సోడా. ఈ బేకింగ్ సోడా వేయగానే ఈ 2 కలిసేసరికి చూసారా ఎలా రియాక్షన్ వచ్చిందో. ఆ రియాక్షన్తోనే సగం మురికిపోద్ది బర్నర్స్లోంచి. వాటిని అటు ఇటు కదిపి చక్కగా మునిగే వరకు పెట్టేసి మీరు ఓవర్ నైట్ చక్కగా మూత పెట్టి సైడ్కి వదిలేయండి. బర్నర్స్ ఎంత కొత్తగా వస్తాయంటే
చాలా బాగుంటాయి. బట్ మీరు గ్యాస్ స్టవ్ మీద పెట్టి యూస్ చేస్తూ ఉంటే మళ్ళీ కలర్ అయితే చేంజ్ అవుతాయి కానీ బట్ మీకు హోల్స్ అన్నీ చక్కగా క్లియర్ అయిపోయి ఫ్లేమ్ చాలా చక్కగా వస్తుంది. ఫ్లేమ్ బాగా వస్తే మనం గ్యాస్ సేవ్ చేసుకున్నట్టే కదా, గ్యాస్ సేవింగ్ కదా అల్టిమేట్గా మనకు కావాల్సింది. ఇంక ఇక్కడైతే నేను తీసి చూపిస్తాను చూడండి, నలకలు ఎలా వచ్చేసాయి వాటర్లోకి. ఈ డస్ట్ పార్టికల్స్ అన్నీ మీకు ఆ హోల్స్లో బ్లాక్ అయిపోయి ఉంటాయి, దానివల్ల ఎక్కువ గ్యాస్ కన్జ్యూమ్ చేసేస్తుంది. ఇప్పుడు మీరు ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ అయితే తీసుకొని ఇలా ఒక యూస్ చేయండి, టూత్ బ్రష్ ఉంటుంది కదా సైడ్కి పెట్టుకొని ఉంటాం మనం కిచెన్లో యూస్ చేసుకోవడానికి, దాంతో చక్కగా క్లీన్ చేస్తే చూసారా వాటర్ ఎంత నల్లగా మారిపోయిందో, అంత డస్ట్ ఉందన్నమాట మన బర్నర్స్తో, అదంతా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు నేను ఇంకొక వే కూడా చూపిస్తాను క్లీన్ చేయడానికి. ఒకటైతే బ్రష్తో క్లీన్ చేశాను కదా, ఈ బ్రష్ తిప్పలు మాకెందుకు అనుకుంటే మన స్క్రబ్ ప్యాడ్ ఉంటుంది కదా గ్రీన్ కలర్ది, దానిలో కూడా కొంచెం డిష్ వాష్ లిక్విడ్ తీసుకొని అలా అయినా మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. వీక్లీ వన్స్ అన్న ఇలా చేయండి, బర్నర్స్ చాలా నీట్గా ఉంటాయి. అప్పుడప్పుడు ఆయిల్ అది పొంగిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా బర్నర్స్ టీ పొంగినప్పుడు బ్లాక్ అయిపోయే ఛాన్సెస్, ఆయిల్ అయినప్పుడు జిడ్డు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీటిని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే నేను చెప్పినట్టే మీకు గ్యాస్ ఎక్కువ రోజులు వస్తుంది. ఈ రోజుల్లో గ్యాస్ కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది కదా, మనం ఏదన్నా చూసుకుంటూ వాడాలి. హోమ్ మేకర్ చేతిలోనే ఉంటుంది ఇంట్లో ఎంత పొదుపు చేయగలం అని. ఇవి చిన్న చిన్న విషయాల్లాగే అనిపిస్తాయి, బట్ చిన్న చిన్న వాటి నుంచే ఎంతో పెద్ద పెద్ద పనులు అయితే చేయొచ్చు. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడైతే నేను ఆన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఇప్పుడు తడిచుంది కాబట్టి కొంచెం నీట్గా తుడుచుకొని పెట్టి ఒక్కసారి ఆన్ చేస్తే మీరు హీట్ అయ్యి చక్కగా అన్నిట్లోంచి ఫ్లేమ్ అయితే వస్తుంది చూసారా, అది. ఇక నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోతాం. మార్నింగ్ హడావుడిగా ఎగ్స్ అయితే ఉడకబెడతాం కానీ వాటిని ఒలుస్తూ కూర్చుంటే అవి అతుక్కుపోయి ఒక్కొక్కసారి రాకుండా గుడ్డంతా షేప్ అవుట్ అయిపోయి అస్సలు బాగుండదు కదా. ఆ టైంలో మీరు చక్కగా ఒక మంచి లిడ్ కవర్ అయ్యే ఒక బాక్స్ తీసుకొని అందులో కొంచెం రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ పోసి ఎగ్ అయితే వేసి ఇలా షేక్ చేసేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో, చాలా ఈజీగా వచ్చేస్తుంది, అసలు మీకు తీసినట్టు కూడా అనిపించదు. మూత మాత్రం టైట్గా ఉండేలా చూసుకోండి, లేకపోతే వాటర్ పడి కిచెన్ అంతా పాడైపోద్ది. నేను సెకండ్ ఎగ్ కూడా చేసి చూపిస్తాను. ఇలా మూత బాగా టైట్ ఉండేది తీసుకొని వాటర్ పోసుకొని ఎగ్ అయితే వేసేసి ఇలా సింపుల్గా షేక్ చేసేయడమే. ఎంతో ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఒక పెద్ద పనిలాగా అనిపిస్తుంది మనకు మార్నింగ్ హడావుల్లో, కానీ ఇంత సింపుల్గా చేసుకోవచ్చా అని అయితే అనిపిస్తుంది మీకు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, మీ లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ ఈ మధ్య రకరకాలుగా నైఫ్ షార్ప్ చేసుకోవడానికి ఎన్నో ఐటమ్స్ అయితే వచ్చాయి, అవన్నీ ఏం అవసరం లేదు, మన ఇంట్లో ఒక పాత కప్పు ఉంటే చాలు. ఇక్కడ చూసారా ఈ నైఫ్ ఎంత ముద్దుగా అయిందో, నిమ్మకాయ కట్ చేస్తే అస్సలు కట్ అవ్వట్లేదు. ఇలా ఒక పాత కప్పు ఉంటే మీ దగ్గర యూస్ చేయండి, అది తీసుకొని దాని బ్యాక్ సైడ్ తిప్పి ఇదిగోండి ఇలా అయితే షార్ప్ చేసేసుకోవచ్చు. చాలా బాగా షార్ప్ అవుతాయి. నేను కొన్ని ఇయర్స్ నుంచి నైఫ్స్ని ఇలానే షార్ప్ చేస్తున్నాను. ఈ మధ్య 150-200లో దొరుకుతుంది, కానీ 150-200 కూడా ఏం తక్కువ అమౌంట్ కాదు కదా. ఎందుకు మన ఇంట్లో ఎలాగో అందరి ఇళ్లలో కప్స్ ఉంటాయి, వాటిని యూస్ చేస్తూనే ఉంటాం. ఒక పాత కప్ పక్కన పెట్టేసుకున్నాను అనుకోండి, చిన్నదైనా సరే ఇలా చక్కగా షార్ప్ చేసుకోవచ్చు. మీ నైఫ్ షార్ప్గా ఉందా లేదా అని తెలియడానికి మీరు ఒక్కటి కట్ చేస్తే చాలు, అదే టొమాటో చక్కగా కట్ అయిపోయిందంటే మీ ఇంట్లో పర్ఫెక్ట్ నైఫ్ ఉన్నట్టే. మీ కుకింగ్ అప్పుడు ఈజీ అయిపోద్ది. ఈ టైంకి నా దగ్గర టొమాటో అవైలబుల్గా లేదు, అందుకే నేనైతే నిమ్మకాయ చూపెట్టాను. ఇప్పుడు చూడండి చక్కగా షార్ప్ అయితే అయిపోయింది. నేను ఒక్కసారి క్లీన్ చేసుకొని వచ్చేసి నైఫ్ని నిమ్మకాయ కట్ చేస్తున్నాను చూడండి ఎంత ఈజీగా కట్ అయిపోయిందో. చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి టిప్ కనుక నచ్చితే నాతో చెప్పడం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ నైఫ్ తర్వాత ఏముంది, సిజర్. ఏదో ఒకటి పాల ప్యాకెట్ కట్ చేయడం దగ్గర నుంచి ప్రతిదానికి సిజర్ కావాలి. సిజర్ కూడా అప్పుడప్పుడు మొద్దు బారిపోయి మనల్ని బాధ పెడుతూ ఉంటుంది కదా. సో ఇలా మన ఇంట్లో ఉన్న సిల్వర్ ఫాయిల్ అయితే తీసుకొని మీరు చక్కగా టీవీ చూస్తున్నప్పుడు ఎప్పుడో సరదాగా అప్పుడప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చే పనులు అంటారు చూసారా, అలాంటి వాటిల్లో పేపర్లు చింపడంలో కొంతమందికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలా సరదాగా కూర్చొని హ్యాపీగా ఈ సిల్వర్ ఫాయిల్ అంతా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసేయండి. మీకు చక్కగా బోల్డెన్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. మీ సిజర్ కూడా చక్కగా షార్ప్ అయితే అయిపోతుంది. సో మీకు చక్కగా బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే సిజర్ అయితే షార్ప్ చేసేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ దొరికి వాటిని మనం ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఇంట్లోనే చేసుకోగలిగితే ఎక్కడికి వెళ్ళే పనులు ఉండదు, ఊరికే వస్తువులు మార్చే అవసరం కూడా ఉండదు. చాలా టైం సేవింగ్గా అనిపిస్తుంది మనకే. ఈ టిప్స్ అన్నీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాతో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.
అండ్ ఇక్కడ చూసారా ఆయిల్ నేను ఆఫ్టర్నూన్ పాపడ్ వేసాను. పాపడ్ వేసిన ఆయిల్తో పూరీ చేయకుండా పొడితో పూరీ చేస్తాం కదా, అలా వేసిన ఆయిల్ ఇలా అయిపోద్ది కదా. ఈ ఆయిల్ని మనం ఫిల్టర్ చేసుకొని యూస్ చేసుకుందాం అని ఫిల్టర్ చేసినా సరే సన్న నలకలు దిగిపోతాయి. అలా కాకుండా ఇక్కడ నేనైతే ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. దాన్ని మీరు చక్కగా వాటర్లో డైల్యూట్ చేసుకొని ఆయిల్ని ఫస్ట్ బాగా వేయడమనివ్వండి. నేను చెక్ చేశాను చూసారా, మనం పూరీ వేయడానికి ఎలా వేడిగా అవనిస్తామో అలా అయిన తర్వాత ఈ కార్న్ఫ్లోర్ మిక్స్ని అందులో వేసేయండి. వేసేసి ఇలా చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది. మీరు ఇలా అంతా సైడ్కి తీసేస్తే ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే ఇప్పుడే ప్యాకెట్లోంచి తీసిపోసామా అన్నంత ఫ్రెష్గా ఉంటుంది ఆయిల్ అయితే. ఇప్పుడు ఇది ఇలా చక్కగా సైడ్కి వచ్చేస్తుంది మనం ఏం కష్టపడకుండానే. మీకు ఇంకా ఇందులో ఆయిల్ పోతుంది ఇంకా ఉంది అనిపిస్తే కనుక ఇలా ఒక టీ స్ట్రైనర్లో వేసేసి నొక్కేసారంటే అందులోంచి ఆయిల్ అంతా వచ్చేస్తుంది. మళ్ళీ మీరు చక్కగా ఈ ఆయిల్ని కంటైనర్లో పోసేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. అలా నలకలు ఉంటే యూజ్ చేయలేం కదా. మళ్ళీ ఎప్పుడూ ఒకసారి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని మళ్ళీ డీప్ ఫ్రైకి వాడకండి. మీరు తాలింపులు వేసుకోవడానికి, దోశలు వేసుకోవడానికి చక్కగా వాడుకోవచ్చు. చాలా నీట్గా ఉంది కదా. ఇప్పుడైతే నేను దీన్ని కంటైనర్లో పోసేస్తున్నాను. పోసేస్తూ కూడా ఇంకో టిప్ చెప్తాను చూడండి. ఇలా పోసేసాక మనం ఈ ప్యాన్ని టక్కుమని మళ్ళీ స్టవ్ మీద పెట్టేస్తాం కదా, అప్పుడు సైడ్ నుంచి ఆయిల్ అయితే ఇలా కారిపోతుంది చూడండి. అది స్టవ్ కిందకి వెళ్ళిపోయి మీకు బర్నర్ జిడ్డు పట్టేస్తుంది, ప్యాన్ కిందంతా నల్లగా అయిపోద్ది. అలా అవ్వకూడదంటే మీరు ఇమీడియట్గా ఒక చిన్న టిష్యూ పేపర్ అయితే తీసేసుకొని దాన్ని అలా నీట్గా క్లీన్ చేసేసుకున్నారంటే మీ ప్యాను పాడవదు, బర్నర్స్ కూడా రెగ్యులర్గా క్లీన్ చేసే అవసరం ఉండదు, జిడ్డు పట్టకుండా ఉంటాయి. ఇకపోతే మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాచీ పౌడరు. ఏదో ఒక టైంలో సడన్గా టీలో ఇలాచీ పౌడర్ వేసుకోవాలనిపిస్తుంది, చిన్న చిన్న వంటలకు వేసుకోవాలనిపిస్తుంది. 4 ఇలాచీలేమో మన మిక్సీ జార్లో సరిగ్గా బ్లెండ్ అవ్వవు. కొంతమందికి ఆ ఇలాచీ తొలకల్లా తగులుతూ ఉంటే చిరాగ్గా అనిపిస్తుంది. అలా కాకుండా మీకు కావాల్సిన ఇలాచీ ఒక 10-12 తీసుకొని 1 స్పూను 2 స్పూన్లు షుగర్ వేసుకొని చక్కగా ఇలా మిక్సీ పట్టేసుకున్నారంటే మెత్తటి పౌడర్ వచ్చేస్తుంది. టేస్ట్లో కానీ ఫ్లేవర్లో కానీ ఏమాత్రం తేడా ఉండదు. ఒకసారి మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఈ టిప్ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. దీన్ని చక్కగా ఒక గ్లాస్ జార్లోకి తీసేసుకొని మీరు ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకుంటే ఎప్పుడు స్వీట్స్ చేసుకున్నా, రోజు టీలో వేసుకోవాలన్నా చక్కగా యూజ్ అవుతుంది. ఏ స్వీట్లో అయినా షుగర్ కంపల్సరీ వేస్తాం కాబట్టి దీనివల్ల ఏమి ఇబ్బంది ఉండదు. టీలో కూడా షుగర్ వేసుకుంటాం కాబట్టి ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. దీనిలో మీరు షుగర్ అని అనుకుంటారు కానీ మీరు ఒకసారి స్మెల్ చేసి చూస్తే ఇలాచీ ఫ్లేవరే డామినేటింగ్గా ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. ఇక మన నెక్స్ట్ టిప్ ఏంటా, ఫ్రిడ్జ్లోంచి ఐస్ క్యూబ్స్ తీస్తున్నాను అనుకుంటున్నారా? చూపిస్తాను వచ్చేయండి. ఇక్కడ చూసారా, ఇక్కడ నా మిక్సీ జార్ అయితే అస్సలు కొబ్బరి ముక్కలు వేస్తే నలగట్లేదండి. చూస్తే ఓల్డ్ అయిపోయింది కదా, బ్లేడ్స్ షార్ప్నెస్ తగ్గిపోయాయి అనమాట. వీటిని ఇప్పుడైతే షార్ప్ చేసేస్తాను. కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే తీసుకొని మిక్సీ జార్లో వేసేసి చక్కగా మిక్సీ పట్టేయండి. ఐస్ క్యూబ్స్ మిక్సీ పడ్డం ఏంటి జ్యోతి అంటారా? నిజమండి బాబోయ్, చాలా చక్కగా షార్ప్ అయిపోతాయి బ్లేడ్స్. ఈ ప్లేస్లో మీ దగ్గర రాక్ సాల్ట్ ఉంటే అది కూడా వేసి ట్రై చేయొచ్చు. చక్కగా మంచిగా షార్ప్ అయిపోతాయి బ్లేడ్స్. ఇప్పుడు కొబ్బరి వేసి గ్రైండ్ చేసి చూడండి, బాగా నలిగిపోతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఫ్రిడ్జ్లో రకరకాల వస్తువులు పెడుతూ ఉంటాం, రకరకాల స్మెల్ వస్తుంది. ఎయిర్ టైట్ లిడ్ ఉంటే ఓకే, లేకుండా మనం మామూలు మూతలు పెట్టినప్పుడు ఒక్కొక్కసారి స్మెల్ బయటకు వచ్చేసి ఆ అన్ని స్మెల్స్ కలిసిపోయి ఒక రకమైన స్మెల్, కొత్త స్మెల్ బయటకు వస్తుంది. దాన్ని అవాయిడ్ చేయాలంటే ఇలా ఒక నిమ్మ చెక్క అయితే తీసుకొని దాన్ని బేకింగ్ సోడాలో చక్కగా ఇలా డిప్ చేయండి. మీరు నిమ్మకాయను ఒక్కసారి నొక్కితే కొంచెం జ్యూస్ బయటకు వచ్చి అది బాగా అంటుకుంటుంది. దాన్ని ఒక చిన్న బౌల్లో కానీ ప్లేట్లో కానీ పెట్టి ఇలా మీరు ఫ్రిడ్జ్లో ఏదో ఒక మూల అయితే పెట్టేసుకోండి. అందులో వచ్చే బ్యాడ్ ఆర్డర్నంతా అది తీసేసుకుంటుంది. సో మీ ఫ్రిడ్జ్ నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇక్కడైతే నేను మా పాప కోసం ఆమ్లెట్ వేస్తున్నాను. టిప్స్ మధ్యలో ఆమ్లెట్ ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ కూడా మీకు టిప్ చెప్పాలనిపించిందండి, అది చెప్తాను. ఇలా మొత్తం బీట్ చేసేసుకొని ఆమ్లెట్ అయితే వేసేసుకుంటాం కదా. వేసుకున్న తర్వాత ఈ బౌల్ని షింక్లో పడేసిన, మిగతా గిన్నెలతో పాటు వాష్ చేసిన బాగా నీచు వాసన వచ్చేస్తుంది కదా. అలా రాకుండా ఉండాలంటే ఆమ్లెట్ వేసేసుకోగానే ఆ బౌల్లో ఒక స్పూను సాల్ట్ అయితే వేసుకొని ఆ సాల్ట్ని ఒక స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి బౌల్ చుట్టూరా. అప్పుడు ఎగ్ మిక్స్ అంతా సాల్ట్ అయితే పీల్చేసుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆ సాల్ట్తో షింక్లో వేసేయకండి, స్మెల్ వస్తుంది. ముందు ఆ సాల్ట్ అంతా డిస్కార్డ్ చేసేసి తర్వాత మీరు ఆ బౌల్ క్లీన్ చేసుకుంటే స్మెల్ రాకుండా బాగుంటుంది. హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చుతున్నాయి, యూస్ఫుల్గా అనిపించాయని నేనైతే అనుకుంటున్నాను. మీకు ఏ ఒక్క టిప్ నచ్చినా, యూస్ఫుల్గా అనిపించినా, మీరు ట్రై చేసినా నాతో చెప్పడం మర్చిపోకండి. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా మరిన్ని మంచి మంచి టిప్స్తో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.
అంతవరకు టేక్ కేర్, బాయ్.